బరువులను ఎత్తడం మరియు స్థిరీకరించడం అనే మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యే సమయానికి మీరు భారాన్ని ఎత్తే పద్ధతులను వివరించగలరు. లివర్ అంటే ఏమిటి, దాని 3 భాగాలు మరియు 3 తరగతులు ఏమిటి, క్రిబ్బింగ్ ప్రక్రియను వివరించగలరు. భారాన్ని స్థిరీకరించడానికి ఉపయోగించే 2 రకాల క్రిబ్బింగ్లను జాబితా చేయగలరు. భారాన్ని రోల్ చేసే దశలను వివరించగలరు మరియు వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకోగలరు. ప్రకృతి వైపరీత్యాలు లేదా పెద్ద ఎత్తున అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు గాయపడిన లేదా ఇబ్బందులు ఉన్న వ్యక్తులను సురక్షితమైన ప్రదేశానికి తరలించడం చాలా ముఖ్యం. రోగులను సురక్షితంగా తరలించడం వల్ల వారి జీవన అవకాశాలు మెరుగుపడతాయి మరియు కోలుకునే ప్రక్రియకు సహాయపడతాయి. ప్రభావిత ప్రాంతాల నుండి శిథిలాలను తొలగించడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది రక్షణ బృందాలు ప్రభావిత ప్రాంతానికి చేరుకోవడానికి మరియు మరింత గాయాలను నివారించడానికి సహాయపడుతుంది. కానీ రోగులకు హాని కలిగించకుండా వారిని సురక్షిత ప్రదేశానికి ఎలా తరలించాలి మరియు గాయాలను నివారించేటప్పుడు భారీ లోడ్లను ఎలా ఎత్తాలి, ఈ మాడ్యూల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కుందాం. లోడ్లను ఎత్తడానికి నియమాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభిద్దాం. ఎత్తడాన్ని సులభతరం చేయడం మరియు గాయాలను నివారించడానికి మనం సరియైన శరీర భంగిమను పాటించాలి. ఎత్తడానికి ప్రాథమిక నియమాలు ఇక్కడ ఉన్నాయి. తరలింపులను జాగ్రత్తగా ప్రణాళిక చేయాలి మరియు స్థిరత్వం కోసం మీ అడుగులను సరిగ్గా ఉంచండి. నడుము వీపుతో కాకుండా కాళ్ళతో ఎత్తండి. ఎత్తేటప్పుడు మీ వెన్నుని వీలైనంత నిటారుగా ఉంచండి. అవసరమైన దానికంటే ఎక్కువగా నడుముని వంచకూడదు. ఒక చేత్తో ఎత్తినప్పుడు వ్యతిరేక వైపుకు వంగకూడదు. వస్తువును పట్టుకోవడానికి మీ మోకాలను వంచి వెన్నును నిటారుగా ఉంచండి. వస్తువు యొక్క బరువును మీ శరీరానికి దగ్గరగా ఉంచండి. రోగిని ఎత్తినప్పుడు మీ భాగస్వామి లేదా బృందంతో మరియు రోగితో స్పష్టంగా మరియు తరచుగా మాట్లాడండి. సమన్వయానికై అతన్ని చూస్తూ మాట్లాడండి మరియు భద్రత మరియు సమర్థతకై ప్రారంభం నుండి చివరి వరకు కదలికలను మౌఖికంగా సమన్వయం చేయండి. విపత్తు పరిస్థితులలో భారాన్ని ఎత్తడం చాలా ముఖ్యమైన పని. మరింత ప్రమాదాలను నివారించడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి భారాన్ని ఎత్తే సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. భారాన్ని ఎత్తే భావనను ఇప్పుడు అర్థం చేసుకుందాం. చాలా కాలం క్రితం మానవుడు యంత్రాలతో చేసే పని కండర శక్తితో చేసే పని కంటే సులభమని తెలుసుకున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో భారీ యంత్రాలను ఉపయోగించలేము, ఎందుకంటే ఆ యంత్రాల కదలిక లేదా పని బాధితుడికి హాని కలిగించవచ్చు మరియు మరింత కూలిపోవడానికి దారితీయవచ్చు. అటువంటి పరిస్థితులలో భారీ లోడ్లను సురక్షితంగా ఎత్తడానికి గణనీయమైన యాంత్రిక ప్రయోజనాన్ని సృష్టించడానికి ప్రాథమిక సాధనాలను ఉపయోగించవచ్చు. ఇప్పుడు లోడ్లను ఎత్తే పద్ధతుల గురించి చర్చిద్దాం. భారాన్ని ఎత్తడం లేదా తరలించడానికి ముందు ఈ క్రింది అంశాలను పరిశీలించాలి. భారం యొక్క బరువు, భారాన్ని తరలించినప్పుడు ఎదురయ్యే పరిణామాలు, అంటే ఏమి జరుగుతుంది, భారాన్ని ఎత్తడానికి లేదా తరలించడానికి ఉపయోగించే పద్ధతిని ఎంచుకోవడం. భారాన్ని ఎత్తడానికి 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి లివర్, కమలాంగ్, హైడ్రాలిక్ జాక్ లేదా ర్యామ్. వీటి గురించి వివరంగా చర్చిద్దాం. లివర్ అనేది భారాన్ని ఎత్తడానికి ఒక సరళమైన పద్ధతి. లివర్లో 3 భాగాలు ఉంటాయి. అవి ఫుల్క్రమ్, భారం మరియు బలం. లివర్ అనేది ఒక దృఢమైన కడ్డీ, నిటారుగా లేదా వంగి ఉంటుంది. ఇది ఫుల్క్రమ్ అని పిలువబడే ఒక స్థిరమైన బిందువుపై స్వేచ్ఛగా కదులుతుంది. లివర్ను ఉపయోగించి మరొక వస్తువును కదిలించినప్పుడు భారాన్ని మోయడానికి మద్దతు ఇచ్చే వస్తువు లేదా ప్రదేశమే ఫుల్క్రమ్. లివర్ యొక్క కొన్ని వినియోగాలు: చేతితో కదిలించడానికి, చాలా బరువుగా ఉన్న భారాన్ని తరలించడానికి, లాగడం, నెట్టడం మరియు పైకి లాగడం. లివర్ యొక్క కొన్ని సాధారణ ఉదాహరణలు పార, క్రౌబార్, ప్లయర్స్, సుత్తి, కత్తెర, రెంచులు. లివర్లు 3 రకాలు: క్లాస్ 1 లివర్, క్లాస్ 2 లివర్, క్లాస్ 3 లివర్. ప్రతి లివర్ రకంపై పాయింటర్ని లాగడం ద్వారా మరింత తెలుసుకోండి.
క్లాస్ 1 లివర్లో ఫుల్క్రమ్ బలం మరియు భారం మధ్యంలో ఉంచబడుతుంది. ఈ ఏర్పాట్లు భారంను నిలువుగా ఎత్తేటప్పుడు అధిక యాంత్రిక ప్రయోజనాన్ని అందిస్తాయి. పొడవైన లివర్ని ఉపయోగించడం ద్వారా యాంత్రిక ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. వస్తువులను అడ్డంగా లాగడానికి ఇది అత్యంత ఉపయోగకరమైన మరియు సమర్థవంతమైన లివర్. దీని ద్వారా అత్యధిక యాంత్రిక లాభం పొందవచ్చు. క్రోబార్ మరియు ప్రైబార్ ఫస్ట్ క్లాస్ లివర్ యొక్క మంచి ఉదాహరణలు. ఇవి వస్తువులను నిలువుగా ఎత్తడంలో చాలా ఉపయోగకరమైనవి. సెకండ్ క్లాస్ లివర్లో బలం మరియు ఫుల్క్రమ్ మధ్యలో భారం ఉంచబడుతుంది. ఇది ఒక చివర ఫుల్క్రమ్, మధ్యలో ఒక భారం మరియు మరో చివర్లో బలాన్ని కలిగి ఉంటుంది. వీల్ బారోలు ఒక రకమైన సెకండ్ క్లాస్ లివర్. వస్తువులను అడ్డంగా లాగడంలో ఇది చాలా ఉపయోగకరమైన మరియు సమర్థవంతమైన లివర్. క్లాస్ 3 లివర్లో భారం మరియు ఫుల్క్రమ్ మధ్యలో బలం ఉంచబడుతుంది. ఇది ఒక చివర్లో భారం, ఇంకో చివర ఫుల్క్రమ్ మరియు మధ్యలో బలాన్ని ఉంచబడినట్టు ఉంటుంది. ఈ రకమైన లివర్ని ఒక వస్తువును ఎక్కువ దూరం కదిలించడానికి, ఎక్కువ బలం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులలో ఉపయోగిస్తారు. పార మరియు చీపురులు క్లాస్ 3 లివర్లకు ఉదాహరణలు. ఇప్పుడు లోడ్స్ ఎత్తడానికి వాడే కమలాంగ్ పద్ధతి గురించి చర్చిద్దాం. కమ్ అలాంగ్ లివర్ మరియు గేర్ రాచెటింగ్ సిస్టమ్ ఉపయోగించి బరువును ఎత్తడం మరియు లాగడం కోసం యాంత్రిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఒకవైపు యాంకర్ హుక్ మరియు మరోవైపు తిరిగి తీసుకోదగిన గొలుసు లేదా స్టీల్ తీగకు జోడించబడిన లోడ్ హుక్తో కూడి ఉంటుంది. హైడ్రాలిక్ జాక్ లివర్ను ఉపయోగించి రాంపై బలాన్ని అన్వయించడానికి పనిచేస్తాయి. ఈ పరికరాలు ప్రధానంగా బరువైన లోడ్లను ఎత్తడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పొడవు తక్కువ ఉన్నప్పటికీ ఇవి చాలా శక్తివంతమైనవి. ఒక చేతితో ఆపరేట్ చేసే బాటిల్ జాక్ 50 టన్నుల వరకు బరువును ఎత్తగలదు. హైడ్రాలిక్ జాక్ను నేలపై పెట్టడం చాలా ముఖ్యం. ఇది పక్క నుండి బరువును ఎత్తలేదు. ఇప్పటి వరకు మీరు రోగులను తరలించే వివిధ పద్ధతులు మరియు భారాలను ఎత్తే వివిధ పద్ధతుల గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మీ అవగాహనను పరీక్షించడానికి ఒక యాక్టివిటీని చేద్దాం. ఇక్కడ పదాలు మరియు వాటి సంబంధిత చిత్రాలు ఉన్నాయి. పదాన్ని లాగి దాని చిత్రంతో సరిపోయే స్లాట్లో వదిలి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ప్రమాద నివారణ చర్యలలో ఒక చిక్కుకున్న వ్యక్తిని వెతికేటప్పుడు భారాలను ఎత్తే అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యక్తితో పాటు రక్షకుని భద్రతను కూడా నిర్ధారించడం చాలా అవసరం. ఇది సాధించడానికి భారం ఎత్తేందుకు తాత్కాలిక మద్దతు అవసరం. తాత్కాలిక మద్దతు కోసం ఒక వేగవంతమైన మరియు సరళమైన పద్ధతిని క్రిబ్బింగ్ అని అంటారు. ఇప్పుడు భారాలను స్థిరపరచడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించే క్రిబ్బింగ్ పద్ధతిని చర్చిద్దాం. క్రిబ్బింగ్ అనేది భారానికి స్థిరత్వం మరియు మద్దతు ఇచ్చేందుకు చిన్న చెక్క ముక్కలతో నిర్మించే బలమైన టేబుల్ ప్లాట్ఫామ్. క్రిబ్బింగ్ అనేది చిన్న చెక్క ముక్కలను అడ్డంగా మరియు నిలువుగా అమర్చబడి బరువును ఎత్తడంలో స్థిరత్వం మరియు మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుంది. షిమ్స్ అనేవి చిన్న ఖాళీలను పూరించడానికి మరియు వస్తువులను ఎత్తుతుండగా దాని స్థానంలో సురక్షితంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. షిమ్స్ అసమానమైన లేదా ఏటవాలు ఉపరితలాలతో వాంఛిత సంబంధాన్ని సాధించడానికి మరియు థ్రస్ట్ కోణాన్ని మార్చడానికి కూడా ఉపయోగిస్తారు. ఒక చెక్క క్రిబ్బింగ్ వ్యవస్థ విఫలమవడం నెమ్మదిగా మరియు శబ్దంతో కూడుకున్నది, ఎందుకంటే చెక్క రేణువులు నలిగిపోతాయి. ఇది సాధారణంగా రక్షకులకు రాబోతున్న వైఫల్యం గురించి సరిపడా హెచ్చరికను అందిస్తుంది.
ఒక క్రిబ్బింగ్ వ్యవస్థ యొక్క విఫలతను నివారించడానికి మెరుగుపరచబడిన క్రిబ్బింగ్కై కావాల్సిన అవసరాలను పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఆవశ్యకతలు ఈ కింది విధంగా ఉంటాయి. ఉపయోగించే పదార్థం 2 పలకలపై సమతలమైన ఉపరితలాలను కలిగి ఉండాలి మరియు పదార్థం మద్దతు ఇవ్వబోయే వస్తువు యొక్క బరువును తట్టుకోగలగాలి. క్రిబ్బింగ్ వ్యవస్థ కోసం ఉపయోగించే పదార్థాల ఉదాహరణలు: ఫర్నిచర్, ఇటుకలు, కాంక్రీట్ బ్లాక్లు, టైర్లు మరియు రిమ్లు. ఇప్పుడు వివిధ రకాల క్రిబ్బింగ్లను చూద్దాం. క్రిబ్బింగ్లు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. అవి బాక్స్ క్రిబ్బింగ్ మరియు ప్లాట్ఫామ్ లేదా క్రాస్ టై క్రిబ్బింగ్. మరింత సమాచారానికై ప్రతి చిత్రంపై క్లిక్ చేయండి. బాక్స్ క్రిబ్బింగ్ చతురస్రాకారంలో చెక్క బ్లాక్లతో నిర్మించబడుతుంది. ప్రతి పొరకు 2 సమాంతర బ్లాక్లను ఉపయోగించి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి మరియు చెక్క బ్లాక్స్ యొక్క చివర్లు 10 సెంటీమీటర్ల మేర ఒకదానిపై ఒకటి ఉండేలా చేయాలి. సెంటర్ ఓపెన్గా ఉంటుంది. ప్లాట్ఫామ్ లేదా క్రాస్ టై క్రిబ్బింగ్ అనేది వివిధ పొరలతో పేర్చబడి ప్రతి పొరలో 3 లేదా అంతకంటే ఎక్కువ చెక్కలతో చేయబడుతుంది. ఇవి ఒకదానితో ఒకటి 90 డిగ్రీల అమరికలో ఉంచుతారు. ఇందులో చెక్కల మధ్యలో ఖాళీ స్థలం చాలా తక్కువ లేదా పూర్తిగా ఉండదు. చెక్క యొక్క చివర్లు ఒకదానిపై ఒకటి కనీసం 10 సెంటీమీటర్ల మేర అతివ్యాప్తి చెంది ఉండాలి. ఇప్పుడు క్రిబ్బింగ్ యొక్క మార్గదర్శకాలు మరియు భద్రతా చర్యల గురించి చర్చిద్దాం. క్రిబ్బింగ్ యొక్క సాధారణ మార్గదర్శకాలు: భారాన్ని పూర్తిగా పంపిణీ చేయడానికి ముఖ్యంగా మొదటి పొర నేలపై మరియు తారు వంటి మృదువైన ఉపరితలంపై దృఢంగా ఉండాలి. క్రిబ్బింగ్ కోసం ఉపయోగించే చెక్క ముక్కల వెడల్పు కంటే క్రిబ్బింగ్ ఎత్తు 3 రెట్లు ఉండాలి. ఇది 3/1 ఎత్తు వెడల్పు నిష్పత్తి. ఉదాహరణకు, చెక్క ముక్కలు క్రిబ్ యొక్క ఒక వైపు నుండి చివరి క్రిబ్ యొక్క బయట వరకు 1 మీటరు వెడల్పు ఉంటే క్రిబ్బింగ్ 3 మీటర్లను మించకూడదు. ఎల్లప్పుడూ మూలాలను సుమారు 10 సెంటీమీటర్లు ఓవర్లాప్ చేయాలి. ఇది మొత్తం స్థిరత్వాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే మూలాలు విచ్ఛిన్నమవ్వడాన్ని నిరోధిస్తుంది. 10 సెంటీమీటర్లు బై 10 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్లు బై 20 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న అనేక చెక్క పలకలను ఉపయోగించి నిర్మించిన క్రిబ్ ప్రతి పొరలో 3 చెక్కలు అమర్చబడి ఉంటాయి. ఈ చెక్కల యొక్క బరువు మోసే సామర్థ్యం కలప రకం మరియు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దీని సామర్థ్యం భారం మోసే అన్ని చెక్కలపైన చెక్కల యొక్క ఏ ఉపరితలంపై లంబకోణంలో పడుతుందో అన్న వాటిపై ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టర్లు లేదా అత్యవసర పరిస్థితులలో ఉపయోగించే క్రిబ్బింగ్ తరచుగా పార్శ్వబలం కోసం వాటిని మోసే వాటి మధ్య ఉండే ఘర్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది అనంతరం వచ్చే ప్రకంపనలను తట్టుకోలేదు. అందుకే ప్రతి భాగానికి మధ్య ఉండే ఘర్షణతో పాటు పార్శ్వ నిరోధకతను అందించడానికి వాటిపై ఘాట్లు లేదా నాచులు వేయాలి. పార్శ్వ బలాన్ని పెంచడానికి లోహపు క్లిప్పులు మరియు క్రిప్స్ మధ్య డయాగ్నల్ బ్రేసెస్ను వాడవచ్చు. క్రిబ్బింగ్ని ఏర్పాటు చేసేటప్పుడు పాటించాల్సిన భద్రతా చర్యలు: 1 అంగుళం పైకెత్తి 1 అంగుళం క్రిబ్ చేయాలి. క్రిబ్బింగ్ చేసేటప్పుడు బరువు కింద చేతులు ఉంచరాదు. గరిష్ట స్థిరత్వం కోసం క్రిబ్బింగ్ యొక్క ఎత్తు క్రిబ్బింగ్ బ్లాక్ల వెడల్పుకు 3 రెట్లు మించరాదు, అంటే 3:1 నిష్పత్తి. బరువును ఎత్తడం మరియు స్థిరీకరించడం యొక్క ప్రక్రియ గురించి మనం తర్వాత చర్చిద్దాం. బరువులను ఎత్తడం మరియు స్థిరీకరించే విధానంలో లక్ష్య వస్తువు లేదా బరువును క్రమంగా ఎత్తడం మరియు తగినంత క్లియరెన్స్ మరియు స్థిరత్వం లభించే వరకు క్రిబ్బింగ్ యొక్క ఒక పొరను మరొక దాని తర్వాత చేర్చడం వంటివి ఉంటాయి. బరువులను ఎత్తడం మరియు స్థిరీకరించడం యొక్క దశలవారీ ప్రక్రియను మనం ఇప్పుడు చూద్దాం. ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు పూర్తి వ్యక్తిగత సంరక్షణ పరికరాలు లేదా పీపీఈని ఉపయోగించాలని నిర్ధారించుకోండి. ప్రైబార్ లేదా సారూప్య సాధనాన్ని ఉపయోగించి కొంత స్థలాన్ని తయారు చేయండి. ప్రైబార్ సహాయంతో లివర్ సిస్టమ్ను ఏర్పాటు చేయండి. బరువుని క్రమంగా ఎత్తండి మరియు దాని కింద క్రిబ్బింగ్ యొక్క మొదటి పొరను ఏర్పాటు చేయడానికి తగినంత స్థలాన్ని సృష్టించండి.
మీరు బరువును ఎత్తేటప్పుడు బరువును నెమ్మదిగా ఎత్తడానికి వెడ్జ్లను ఉపయోగించండి. ఒకవేళ ప్ரை బార్ జారిపోయినట్లయితే లేదా విరిగిపోయినట్లయితే ఇది బరువు దూరానికి పడిపోకుండా నిరోధిస్తుంది. క్రిబ్బింగ్ యొక్క తదుపరి పొర యొక్క పూర్తి ఎత్తును ఒకేసారి ఎత్తాల్సిన అవసరం లేదు. ఫుల్క్రమ్ను పైకి లేపండి. బరువును మళ్లీ పెంచండి మరియు మునుపటి పొరకు 90 డిగ్రీల వద్ద చెక్క ముక్కలతో తదుపరి స్థాయి క్రిబ్లింగ్ను ఏర్పాటు చేయండి. ఇక్కడ చూపించబడ్డ వీడియో ఒక బరువుని ఎత్తడం మరియు క్రిబ్బింగ్ ని కింద చేర్చే ప్రక్రియను ప్రదర్శిస్తుంది. చాలా బరువైన వాటిని ఎత్తడానికి బదులుగా వాటిని రోల్ చేయడానికి మీరు మెటల్ ట్యూబులను ఉపయోగించవచ్చు. బరువుని రోల్ చేయడానికి గైడ్ గా ఈ సాధారణ దశలను అనుసరించండి. క్లాస్ 1 లివర్ ను ఉపయోగించి లోడ్లను తేలికగా పైకి లేపండి. దాని కింద 3 మెటల్ ట్యూబ్లను స్లైడ్ చేయండి. క్రిబ్బింగ్ కోసం లిఫ్టింగ్ టెక్నిక్ ను ఉపయోగించండి. అప్పుడు 2వ తరగతి లివర్లను ఉపయోగించి బరువును కావాల్సిన దిశలో నెట్టండి. బరువు తిరుగుతున్నప్పుడు దాన్ని తిప్పడానికి గొట్టాలను బిగించవచ్చు. ఇక్కడ చూపించబడ్డ వీడియో ఒక బరువుని రోలింగ్ చేసే ప్రక్రియను ప్రదర్శిస్తుంది. తరువాత వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. వాలంటీర్లు అనేక విధాలుగా సహాయపడగలరు. సంఘటన స్థలంలో ఉన్న ప్రమాదాలను క్లియర్ చేయడం ద్వారా బాధితుల భద్రతను నిర్ధారించడంలో వాలంటీర్లు ప్రతిస్పందనదారులకు సహాయపడగలరు. గాయపడిన బాధితులను చేతులపై లేదా స్ట్రెచ్చర్ ఉపయోగించి తీసుకెళ్లడంలో వాలంటీర్లు సహాయక సిబ్బందికి సహాయపడగలరు. గాయపడిన బాధితుల డ్రెస్సింగ్ మరియు స్థిరీకరణలో ఎంఎఫ్ఆర్లకు కూడా వారు సహాయపడగలరు. గాయాలు తీవ్రతరం కాకుండా ఉండటానికి కొన్ని రోగి పరిస్థితులకు ప్రత్యేక పద్ధతులు అవసరమని వాలంటీర్లు తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులలో వైద్యుడు లేదా డాక్టర్ కోసం వేచి చూడాలి. వాలంటీర్లు ప్రాథమిక జీవన మద్దతు వ్యవస్థ నిర్వహణలో వైద్య సిబ్బందికి సహాయపడవచ్చు. దీనితో మనము ఈ మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో చర్చించిన కీలక అంశాలను మనం గుర్తు చేసుకుందాం. విపత్తుల సమయంలో క్షతగాత్రులను సురక్షిత ప్రాంతానికి తరలించడం చాలా ముఖ్యం. రోగులను తరలించడానికి 2 విభిన్న పరిస్థితులు ఉన్నాయి. గాయాల బెడద లేనప్పుడు మరియు సంఘటన స్థలం అసురక్షితంగా ఉన్నప్పుడు లేదా తక్షణ ముప్పును కలిగి ఉన్నప్పుడు రోగిని తరలించే పరిస్థితులను అత్యవసర కదలికలు మరియు అత్యవసరం కాని కదలికలుగా వర్గీకరిస్తారు. అత్యవసర కదలికలు అవసరమయ్యే సందర్భాలలో మంటలు, పేలుడు మరియు ప్రమాదాల నుండి రోగిని రక్షించలేకపోవడం. రోగి స్థిరంగా ఉన్నప్పుడు మరియు కదలికకు మీకు తగినంత సమయం మరియు సిబ్బంది ఉన్నప్పుడు అత్యవసరం కాని కదలికకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బరువు ఎత్తడానికి 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవి లివర్, కమలాంగ్ మరియు హైడ్రాలిక్ జాక్ మరియు ర్యామ్లు. బరువుకు తాత్కాలిక మద్దతు ఇచ్చే శీఘ్ర మరియు సరళమైన పద్ధతిని క్రిబ్బింగ్ అంటారు. క్రిబ్బింగ్ అనేది ఒక వస్తువు యొక్క బరువుకు మద్దతు ఇవ్వడానికి అడ్డంగా మరియు నిలువుగా అమర్చబడిన చిన్న పరిమాణ కలప ముక్కలతో తయారవుతుంది. క్రిబ్బింగ్ లో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి: బాక్స్ క్రిబ్బింగ్ మరియు ప్లాట్ఫామ్ లేదా క్రాస్ టైక్ క్రిబ్బింగ్. ఒక బరువుని ఎత్తడం మరియు స్థిరీకరించే విధానంలో లక్ష్య వస్తువు లేదా బరువును ఎత్తడం మరియు తగినంత క్లియరెన్స్ మరియు స్థిరత్వం పొందే వరకు క్రిబ్బింగ్ యొక్క ఒక పొరను ఒకదాని తర్వాత మరొకటి చేర్చడం జరుగుతుంది. వాలంటీర్లు బాధితుల భద్రతకు తోడ్పడగలరు.